హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి. దిస్ ఇస్ శ్రావణి అలమల్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి అలమల్ల యూట్యూబ్ ఛానల్. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల చూసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. ఈ వీడియో వచ్చేసి మంగళవారం అండి. నేను మంగళవారం నాడు ఏమేమి పూజ చేస్తాను, ఎలా ఉంటుంది మా డైలీ రొటీన్ అనేది ఒక వీడియో తీసి పెట్టాను. మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టేసుకున్నానండి. నాకు వచ్చేసి ట్యూస్డే అండ్ ఫ్రైడే 2 days కూడా సాంబ్రాణి పొగేయడం అలవాటు అయిందండి. నాకు ఎప్పుడు సాంబ్రాణి పొగేసినా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఇల్లు మొత్తం చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో వీటిని ఫస్ట్ బొగ్గులు తీయడం అనుకున్నాను. అది చాలా కష్టమైపోయింది, నాకు బొగ్గులు దొరకలేదు. తర్వాత ఒక ఐడియా ఇంప్లిమెంట్ చేశాను, అది చాలా బాగా సక్సెస్ అయింది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను ఎలా చేశాను అన్నది. మీకు చెప్పాను కదా, యాజువల్గా నాకు ఫ్లవర్స్ బయట పెట్టడం అలవాటు అని చెప్పేసి. బేసికల్గా రోజు యశు డుమ్మా కొట్టింది. సో వాళ్ళందరూ తినేసాక నేను స్టార్ట్ చేశాను అనమాట. ఎవ్రీడే మార్నింగ్ నాకు ఎగ్ అండ్ ఆల్మండ్స్ ఉండాలి డెఫినెట్లీగా. టిఫిన్ అయితే ఆ రోజు బట్టి మారుతుంది. నాకు టిఫిన్ అయిపోయాక నేను సాంబ్రాణి పొగ వేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు బాగా అలవాటు హెడ్ బాత్ చేసినప్పుడు సాంబ్రాణి పొగ వేసుకోవడం చిన్నప్పటి నుండి. సో అదే కంటిన్యూ చేస్తూ వచ్చాను అనమాట. అప్పుడు బాగా హెయిర్ మొత్తం డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది, అందుకే అలా అలవాటు. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చానంటే కిచెన్లో పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందు అన్నీ తుడి చేసుకుని నీట్గా అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. మేము కుక్కర్ యూస్ చేయమండి రైస్కి, ఎప్పుడు కూడా వాచుకుని తినడమే అలవాటు. మా కుక్కర్లో రైస్ తింటే బాడీ హీట్ చేస్తుందని ఒక అలవాటు అలా అయిపోయింది. సో అందుకో ఏమో నాకు రైస్ కుక్ చేస్తే లైక్ వాచింది మాత్రం మేము తింటాము. చాలామంది అంటారు వాచిన అన్నంలో పోషకాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే గింజలు అంతా పోద్దని. కానీ ఏమో నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అవ్వడం వల్ల ఏంటో కానీ నా కుక్కర్లో పెట్టిన రైస్ అసలు తినలేను. సో అందుకని అలా కుక్ చేసుకుని అలవాటు అయిపోద్ది. ఈరోజు క్యారెట్స్ ఫ్రై అండ్ పప్పు టమాటా వండానండి, ఆనపకాయ వేసి. క్యారెట్ అంటే వీక్లీ వన్స్ డెఫినెట్లీ మా దాంట్లో ఉంటుంది క్యారెట్ ఫ్రై అనేది, ఎందుకంటే మేము ఎక్కువ క్యారెట్స్ తింటాము. యశు అయితే నార్మల్గానే తినడానికి ఇష్టపడుతుంది. స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఆఫ్ క్యారెట్ యాక్చువల్లీ విజన్ ఇంప్రూవ్మెంట్ అండ్ బూస్టర్ ఇమ్యూనిటీ అండ్ ఇంప్రూవ్డ్ హెల్తీ స్కిన్ ఆల్సో. అండ్ క్యారెట్స్ మే హెల్ప్ టు లోయర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఆల్సో. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు కూడా తినడం చాలా మంచిదండి. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి తినడం. చాలా అంటే చాలా మంచిదని పిల్లలకు కూడా. వాళ్ళ ఇప్పుడు చాలామంది చూస్తున్నాం కదా, చిన్న ఏజ్లోనే వాళ్ళకి స్పెట్స్ పడిపోతున్నాయి. సో ఇలాంటి వాటి వల్ల అట్లీస్ట్ కొంచెం అయితే కొంచెం ఆపగలుగుతాం అనుకుంటాం. నేను ఇంకా కొన్నే చెప్పాను ఎందుకంటే నాకు అన్నీ తెలిసినంత వరకు షేర్ చేశాను అంతే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తినడం. అండ్ ఇది చేయడం కూడా చాలా ఈజీ అండ్ చాలామంది స్వీట్ వస్తుందని తినరు, కానీ చాలా సింపుల్గా చేసేయచ్చు. నెక్స్ట్ నేను వీక్లీ వన్స్ తీసుకున్న ఒక జ్యూస్ పేరు చెప్తానండి. ఇది వచ్చేసి క్యారెట్, బీట్రూట్ అండ్ బ్లాక్ గ్రేప్స్ ఎందుకు వేసుకుంటున్నానంటే లైక్ బీట్రూట్ చాలామంది ఆ ఫ్లేవర్ నచ్చదు, బేసికల్గా నాకు అస్సలు నచ్చదు. కానీ మా హస్బెండ్ బాగా అలవాటు చేశారు. సో ఆ టేస్ట్ని పోగొట్టడానికి నేను గ్రేప్స్ యూస్ చేస్తాను, బ్లాక్ గ్రేప్స్. నాకు ఎలా అనిపిస్తుంది, జస్ట్ లైక్ గ్రేప్ జ్యూస్ తాగినట్టే అనిపిస్తుంది అనమాట. లైక్ ఎంత మంచిదంటే నాకు
బిఫోర్ ఇది తాగకముందు నాకు బ్లడ్ ఎంత తక్కువ ఉండేదో ఇది తాగిన తర్వాత ఎంత వచ్చిందో నాకు తెలుసు. సో మీకు కావాలంటే ఇది కామెంట్ చేయండి చెప్తాను. అండ్ తర్వాత ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఐస్ క్రీమ్ అంటే ఇంక యశు నాకు ఫేవరెట్ అనమాట. ఇద్దరం ఎలా తింటామంటే నువ్వు ఫాస్ట్గా నేను ఫాస్ట్గా తింటానా అని చెప్పేసి పోటీ పడితే తింటాము. పాపం ఐస్ క్రీమ్ బాగా వేసాను, అయినా కూడా ఎంత కామెడీగా తీసుకుంటుంది పాపం. నెక్స్ట్ ఏదో స్టెప్స్ వేయడం చూసాము. ఇది ఏ సాంగ్ మీరు చెప్పగలరా? ఎందుకంటే ఇందులో సాంగ్ యాడ్ చేయలేను, బట్ ఈ సాంగ్ పేరు మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మా హుక్ స్టెప్స్ చూసి మీరు భయపడద్దు, ఏదో ట్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.